ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ 4వ విడత వైఎస్సార్ ఆసరా డబ్బులు తమ ఖాతాలో వేయడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆసరానే కాకుండా అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, పెన్షన్ ఇల్లు వంటి పథకాలు కూడా అందుతున్నాయంటున్న మహిళలతో మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశారు. అయితే 4వ విడతగా ఇప్పటి వరకు 3 విడతలుగా జమ చేసిన సీఎం నేడు 4వ విడతగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది. ఆ వచ్చిన డబ్బులు ఏ విధంగా వారికి ఉపయోగపడుతున్నాయనే విషయాలు మనతో మాట్లాడడానికి కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. చెప్పండి, ఇప్పటి వరకు మీకు ఎన్ని విడతలు డబ్బులు పడ్డాయి? ఆ వచ్చిన డబ్బులు మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి? ఇప్పటి వరకు వచ్చేసి నాకు 4వ విడత ఇప్పుడు పడుతుంది. 4 విడతలుగా కూడా నాకు 40,000 రూపాయలు స్వయంగా నా ఖాతాకే రావడం జరిగిందండి. వచ్చిన డబ్బుని నేను ఆవును కొనుక్కొని నాకు మా కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నానండి. అలాగే అంతేకాకుండా నాకు 10 సంవత్సరాల కళ అండి, సొంత ఇంటి కళ అనేది మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు నా సొంత ఇంటి కళ అనేది నెరవేరడం జరిగిందండి. ఆ ఇంట్లో ఇప్పుడు నేను, మా పిల్లలు, మా ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటున్నామంటే మా జగనన్న వల్లేనండి. మాకైతే మాత్రం మాకు సొంత ఇల్లు వచ్చింది, జగనన్న ఇచ్చారు. తర్వాత మా పిల్లలకు కూడా, మా మామగారికి పెన్షన్ కూడా ఆయన వచ్చినాకే వచ్చింది. మా అబ్బాయికి కూడా పెన్షన్, వికలాంగుల పెన్షన్ వస్తుంది. ఆయన రావడం చాలా చాలా సంతోషం. ఇంకా మళ్ళీ ఆయన రావాలని మేము అందరం కోరుకుంటున్నామండి. అయితే మా ఇంట్లో మా అత్తగారికి నాకు ఆసరా తరపున మొత్తం ఈ 4 సంవత్సరాలకి కూడా 36,000 76 అంటే 9,000 చొప్పున సంవత్సరానికి సభ్యురాలకి అనమాట. సంవత్సరానికి 18,000. మా అత్తగారికి మళ్ళీ చేయూత తరపున ఆవిడకి సంవత్సరానికి 18,000. మళ్ళా 4 సంవత్సరాలు ఈ మొత్తం ఈ 4 విడతలకి కూడా అందాయనేసి నేను నిజంగా గర్వకారణంగా చెప్పగలను. మొత్తంగా విశాఖ జిల్లాలో చూసుకున్నట్లయితే రూరల్, అర్బన్ కలిపి ఎంతమంది లబ్ధిదారులు ఆసరా ద్వారా లబ్ధి పొందారు? ఎంత అమౌంట్ వరకు గవర్నమెంట్ ద్వారా వారికి ఖాతాలు వేయడం జరిగింది? ఓకే, విశాఖపట్నం జిల్లాలో అర్బన్, రూరల్ కలిపి మొత్తానికి 25,387 సంఘాలకు గాను 2,59,214 మంది మహిళలకు మరి 177 కోట్ల రూపాయలు ఈ 4వ విడతలో రిలీజ్ చేయటం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తన సుదీర్ఘ పాదయాత్ర సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఏప్రిల్ 11, 2019 నాటికి ఏ సంఘములో అయితే అప్పు ఉండిపోయిందో ఆ రుణాన్ని మాఫీ చేస్తానని, దానిని 4 విడతలుగా 4 సంవత్సరాలుగా మరి వారికి తిరిగి ఇస్తానని చెప్పి ప్రమాణం చేసిన విధంగా గడిచిన 3 విడతలుగా అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగనే ఈరోజు 4వ విడతగా ఫైనల్ అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ 15 రోజుల్లో ఒక్కొక్క మహిళలకు కూడా వాళ్ళ సంఘాలకు ఈ అమౌంట్ జమ అవుతుంది. సో ఆ సంఘంలో వాళ్ళు తీర్మానం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరు వారికి బ్యాంకు ద్వారా వారి సొంత అకౌంట్లోకి అమౌంట్ వెళుతుంది. మరి 4 విడతలు కలిపి విశాఖపట్నం జిల్లాలో 711 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద, ఆసరా కింద ఈ జిల్లాకు ఇవ్వటం జరిగిందని తెలియజేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నారని, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీని ఎగ్గొడితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మహిళలందరికీ రుణమాఫీ చేసి చూపిస్తున్నారని, విశాఖ జిల్లాకు వచ్చేటప్పటికి సుమారు 2,60,000 మందికి 4 విడతల్లో కలిపి 711 కోట్ల రూపాయల లబ్ధి జరిగిందని ఇక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పడం జరుగుతున్నారు. కేవలం ఒక ఆసరానే కాకుండా తమ ఇళ్లలో 4 నుంచి 5 వరకు పథకాలు కూడా అందడం జరుగుతుందని, అటువంటి సీఎంకి తామంతా కూడా రుణపడి ఉంటామని ఇక్కడ ఉన్న మహిళలందరూ చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.